ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం 12 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తోంది. రహదారులపై నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా వర్షాల దృష్ట్యా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల స్థితిగతులపై సంబంధిత అధికారులతో అమరావతిలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై పడిన చెట్లను తొలగించి రవాణాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఆంధ్రకేసరిగా కీర్తి ప్రతిష్టలు పొందిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. మరోవైపు టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా నివాళులర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పేర్కొంటూ, స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి అందరూ అధికారులతో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. కాగా విజయవాడలోని తుమ్మలపల్లె కళాక్షేత్రంలో ప్రకాశం పంతులు విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, ఇతర నాయకులు నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలను తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా పరమవీర చక్ర గ్రహీత మేజర్ నాయబ్ సుబేదార్ బనాసింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకు చెందిన బనాసింగ్ జనవరి 1969లో జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీలో చేరారు. 1987 జూన్లో సియాచిన్ ప్రాంతంలో పాకిస్తాన్ చొరబాటుదారులు వస్తున్న సమాచారంతో వారిని నిలువరించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆ దళంలో బనాసింగ్ చేరారు. పాక్ చొరబాటును అడ్డుకునేందుకు కష్టమైన, ప్రమాదకరమైన మార్గం గుండా తన దళాన్ని నడిపించాడు. ఈ క్రమంలో చేతితో గ్రెనేడ్లు వేస్తూ అన్ని చొరబాటుదారుల పోస్టులను తొలగించాడు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అజేయ ధైర్యం, నాయకత్వం ద్వారా ఆయన సైనిక దళానికి స్ఫూర్తినిచ్చారు. బనాసింగ్ చూపిన ధైర్య సాహసాలకు గాను ఆయనకు పరమవీర చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని రామచంద్రాపురం, పార్వతీపురం, రామగిరి, మహావిశాఖ నగరపాలక సంస్థకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమై పార్టీ అంశాలపై చర్చించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విశాఖపట్నంలో వచ్చే నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుండి 2వ విడతలో 906 మంది ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు నిన్న, ఈరోజు 3 విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు. ఈ యాత్రను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లేవారికి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పౌర సరఫరాల మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. పాఠశాలల్లో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించేలా ఈ విద్యా సంవత్సరం నుండి నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ, రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసీడీఎస్ అంగన్వాడీ సెంటర్స్ తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మోడల్ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేశాం. ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అవగాహన కార్యక్రమాలను జూన్ 15 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని వివరించారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం వంటివి అందజేస్తామని తెలిపారు. కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధి నివారణకు ఉపయోగించే టీకాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన నిన్న జంతు వ్యాధుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల సమన్వయంతో జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని నెల్లూరు, కావలిలో 7 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతము మరియు చిత్తూరు జిల్లా పలమనేరులో అత్యధిక భారీ వర్షం 7 సెంటీమీటర్లుగా నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.